ఈరోజు మనం దీని యొక్క వాక్యం చూసినట్లయితే 119వ కీర్తన 6వ వచనం. నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానం కలుగనేరదు. భక్తుడైన దావీదు ఈ రీతికి సెలవిస్తున్నాడు. ఆయన ఆజ్ఞలన్నింటినీ మనం లక్ష్యం చేసినప్పుడు మనకు అవమానం కలగదు. ఎందుకనంటే ఎప్పుడైతే మనం నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగువారిని ఆశించకూడదు, నీ దేవుని యెహోవానే మాత్రమే ఆరాధించాలి, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి, ఇట్లా దేవుడిచ్చిన ఆజ్ఞలన్నింటినీ మనం లక్ష్యం చేసినప్పుడు, మనం ఆయన చిత్తానుసారం నడుచుకున్నప్పుడు మనం తలగా ఉంటాం కానీ తోకగా ఉండం. ఇదే భక్తుడైన దావీదు తన అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఇప్పుడు మనం సంసోను జీవితం మనం చూసినట్లయితే, సంసోనుకు మొట్టమొదటిగా సంసోను నాజీరు చేయబడిన వ్యక్తి, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి, దేవుని యొక్క ఆత్మతో నడిపబడుతున్న వ్యక్తి, ఫిలిస్తీన్ల భారం నుంచి ఇజ్రాయెల్ను పరిపాలించాల్సిన వ్యక్తి. ఒక న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లయితే 14వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే ఆయన తిమ్నాత్కి వెళ్ళి ఒకతని చూచెనుంది, ఆమె ఎందు ఇష్టపడను ఉంది. కానీ తల్లిదండ్రులు చెప్పిన మాట ఏంటంటే, ఇజ్రాయెల్లో కన్యకలు లేరా, సున్నతి లేని ఫిలిస్తీన్లో కన్యకను నువ్వు ఎందుకు ఇష్టపడుతున్నావు అని క్వశ్చన్ చేసినప్పుడు, నాకు ఆమెకి ఇష్టం కలిగినదని ఆమెను ఎందు లక్ష్యం ఉంచి సున్నతి లేని ఫిలిస్తీన్లతో సంబంధం కలిగి ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నట్లుగా మనం చూస్తాం. తర్వాత ఆ వివాహంలో జరుగుతున్నటువంటి విందులో 7 దినాల విందులో ఒక పొడుపు కథను చెప్పినప్పుడు ఆ పొడుపు కథను ఫిలిస్తీన్లు విప్పలేక తన యొక్క పెళ్లి చేసుకోబడి భార్యతో ఆ యొక్క జవాబు పొందుకొని తిరిగి సంసోనుకి ఆ పొడుపు కథను విప్పినప్పుడు అతను మిక్కిలి కోపించినట్లుగా మనం చూస్తాం. కోపించి వారితో వాగ్వాదం ఆడి చివరికి అలిగి ఇంటికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత నిజంగానే తను వెళ్ళిపోయాడేమో అని చెప్పేసి మామ తన సహోదరునికి సంసోను భార్యని ఇచ్చేసినట్లుగా మనం చూస్తాం. సో మొట్టమొదటిగా ఎంత అవమానం అండి, అక్కడ ఎంత అవమానం కలిగింది. మొట్టమొదటి ఆజ్ఞ సున్నతి లేని ఫిలిస్తీన్లతో, సున్నతి లేని వారితో నాజూరు చేయబడిన వ్యక్తి, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి, వారితో సంబంధం పెట్టుకోనకూడదు, వారిని వివాహం చేసుకోనకూడదు. దేవుడిచ్చినటువంటి ప్రధాన ఆజ్ఞ అది. ఆ ఆజ్ఞను మీరినప్పుడు సంసోనికి భయంకరమైన అవమానం కలిగినట్లుగా మనం చూస్తాం. తిరిగి మనసు మార్చుకొని 15వ వచనంలో ఆయన తిరిగి మళ్ళా తన భార్యను చేర్చుకోవాలని వెళ్ళినప్పుడు అతను చెప్పిన మాట ఏంటంటే, అంతపులో నా భార్య వద్దకు నేను పోదునను కొనగా ఆమె తండ్రి లోపలికి అతనికి వెళ్ళనీయక నిశ్చయంగా నీవు ఆమెను ద్వేషించుతాననుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితనని చెప్పాను. ఆ 15వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే ఎంత అవమానం. అతను మామ కాదు, అసలు వాళ్ళ ఫిలిస్తీన్ల స్వభావమే అటువంటిది. కనుక దేవుని ఆజ్ఞలను మీరినప్పుడు, మన దేవునికి మనం అవమానకరంగా మనం ప్రవర్తించినప్పుడు మనకు అన్యుల నుంచి అవమానం కలుగుతుంది. అది మొదటి అవమానం. మనం చూసినట్లయితే తన భార్యను పోతున్న ఆ బాధతో ఆయన ఆ గాజా ప్రాంతంలో 16వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆయన గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతను చూచెను అని ఉంటుంది. అక్కడ ఒక దెలీలని వేశ్య అంటేనే ఎంతో మందితో విచరిస్తూ తన ఇతర జీవితాన్ని పాడు చేసినటువంటి ఒక వేశ్య దగ్గరికి ఈయన పోయినట్లుగా మనం చూస్తాం. సో ఈయన కూడా వ్యభిచరించినట్లుగా మనం చూస్తాం. సో వ్యభిచరించకూడదని బైబిల్ గ్రంథంలో వాక్యం ఆజ్ఞను మనం చూస్తాం. ఆ ఆజ్ఞను మీరినప్పుడు తన మాటల చేత, తన లాలన చేత ఆమె విసిగించి, ప్రాణం విసిగి తన యొక్క ఆ నాజీరత్వం గురించి దలీలతో చెప్పినప్పుడు, ఆ దలీల ఆ ఫిలిస్తీన్ల సర్దారులకు చెప్పి, ఆ ఫిలిస్తీన్ల సర్దారులు ఈయన పట్టుకొని ఈ కళ్ళు ఊడబెరికినట్లుగా మనం చూస్తాం. కానీ ఎప్పటి మాదిరి విరజిమ్ముందని అనుకున్నాడు, కానీ యెహోవా ఎడబాసినని అతను తెలియదు. దేవుని యొక్క ఆజ్ఞను మీరి వ్యభిచరించినప్పుడు దలీలతో ఉన్నప్పుడు ఆ యొక్క దలీల స్వభావం ఎలాంటిదంటే, సాతాను ఆమెను ప్రవేశించి అతను పలుమార్లు విసిగించినట్లుగా మనం చూస్తాం. విసిగించి ఈ తర్వాత తన యొక్క జీవితం రహస్యంని ఆమెకు తెలియజేసినప్పుడు వాళ్ళు తనకున్నటువంటి తల మీద ఉన్నటువంటి వెంట్రుకలని కత్తిరించి తనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావం పోయినట్లుగా చేసినప్పుడు యెహోవా ఎడబాసిపోయాను ఆజ్ఞను మీరినప్పుడు. తర్వాత కళ్ళు ఊడబెరికేసి వాళ్ళు పరిహాసం చేయుటకును వారి దేవతల విగ్రహంల యొద్ద అందరి ముందు కొన్ని వేల మంది అతన్ని తీసుకుని వచ్చి నిలబెట్టి, మా దేవత ఈరోజు మన శత్రువుని మనకు అప్పగించిందని మరి ఎగతాళి చేస్తూ చెప్పినప్పుడు ఆయన మనసు నొచ్చుకొని ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఒక్కసారి మాత్రమే నాకు బలమిమ్ము, వీళ్ళందరినీ ఇది పగ తీర్చుకున్నట్టు కృప చూపించమని వేడుకున్నప్పుడు దేవుడు మళ్ళా శక్తిని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఈనాడు ప్రియ సహోదరుడా, ఈరోజు ఈ లేఖనాల ద్వారా తెలియజేసేదంటే, మనం 119 కీర్తనలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నప్పుడు
ఖచ్చితంగా మనకు అవమానం అనేది కలుగునేరదు. ఎప్పుడైతే మనం ఆజ్ఞ మీరి ప్రవర్తిస్తామో, మనం భక్తిహీనతలతో సావాసం చేసినప్పుడు దేవునికి మొదటి స్థానం, ఆ భక్తి ఈ లోక సంబంధమైన మనుషులకు మొదటి స్థానం అంటే ఈరోజు మనుషులతోనూ, ఆయా మనుషుల సంబంధమైన సెలబ్రిటీలతోనూ, ఏ లోక సంబంధమైన మనుషులతోనూ మొదటి స్థానం ఇచ్చినప్పుడు దేవుడు ఎంతో బాధ కలుగుతుంది, ఆయనకు అవమానం కలుగుతుంది. ఫలితంగా మనకు కూడా అవమానం కలుగుతుంది. ఎప్పుడైతే మొదటి స్థానం ఆయనకి ఇస్తామో, ప్రార్థనతో మొదటి స్థానం మనం, అలాగే ఏ విషయంలో ఆయన మీద ఆధారపడి ఆయన లేఖనాల ప్రకారం నడుచుకుంటామో తప్పనిసరిగా మనం తలగా చేస్తాం కానీ తోకగా చేయడు. అప్పిచ్చివానిగా ఉంటాం కానీ అప్పు తీసుకునే విధంగా ఉండము. దేవుడు అది చెప్తాను. అన్ని వేళ ఆ దావీదుకు విజయాన్ని అందించి అప్పుడు దేవుడు ఆయన్ని తలగా చేశాడు, రాజుగా చేశాడు. అలాగే గొల్యాతు లాంటి సమస్యల నుంచి కూడా దేవుడు విడిపించినట్లుగా మనం చూస్తాం. సో ఇప్పుడైనా సరే నీవు నేను కూడా మొదటి స్థానం దేవునికి ఇచ్చి, దేవుని దగ్గర మరిన్ని ఆశీర్వాదాలు పొందుకొని ఈ లోకంలో తలగా ఉండాలని, ఈ లోకంలో విజయోత్సవంతో ముందుకు వెళ్ళాలని, అంతేకాకుండా ఆయన ఇచ్చిన రక్షణను చేతపట్టుకొని అన్యుల ఎదుట వెలుగుగాను, ఈ లోకంలో ఉప్పుగాను మన జీవితాల్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి యొక్క వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.